ఉద్యోగం వచ్చిన 2 ఏళ్ళకి కారు కొన్నాను. తర్వాత ట్రావెలింగ్ అంటే పిచ్చి. ఎందుకు సార్ ఆ డైలాగులు? ఎందుకు ఆ సీక్వెన్స్? ఐదర్ అబ్బాయి సైడ్ అవ్వనివ్వండి, అమ్మాయి సైడ్ అవ్వనివ్వండి, ఎవరి విజన్ వాళ్ళకుంటది. ఇంత సూపర్ ఉంది అంటే, ఇలాంటి మూవీస్ మళ్ళీ మళ్ళీ రావాలి అన్నట్టుగా ఉంది. వెల్కమ్ టు ది రివ్యూ ఆఫ్ 'ద గర్ల్ ఫ్రెండ్' స్టారింగ్ రష్మిక మందాన, దీక్షిత్ శెట్టి, అను ఇమాన్యుల్ అండ్ రిటర్న్ బై రాహుల్ రవీంద్రన్. సో, మూవీ ఎలా ఉంది అంటే నచ్చలేదు. అస్సలంటే అస్సలెక్కలేదు. ఈ వీడియో చివరిదాకా చూడండి. డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వీడియో క్లారిటీ బాలేదని మాత్రం స్కిప్ చేయొద్దు. పాజిటివ్స్ గురించే మాట్లాడుకుందాం. సో, ద పాజిటివ్స్ ఆర్ రష్మిక మందాన యాక్టింగ్ ఇరక్కొట్టేసింది. ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీస్‌కి మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎంత ప్రాధాన్యత ఉండాలో అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక నెగెటివ్స్‌కొద్దాం. మేజర్ నెగెటివ్ ఆఫ్ ద మూవీ స్టార్ క్యాస్ట్. నాకు 'రష్మిక మందాన' అక్కడక్కడ కొంచెం బెటర్ అనిపించింది. రిమైనింగ్ క్యాస్ట్ ఏదైతే ఉందో 'దీక్షిత్ శెట్టి', 'అను ఇమాన్యుల్' అండ్ 'రాహుల్ రవీంద్రన్' కూడా కొన్ని కొన్ని సీన్స్‌లో ఉన్నారు. బట్ నో యూజ్. అండ్ 'రావు రమేష్' గారి క్యారెక్టర్ కూడా వేస్ట్ అయిపోయిందనే అనిపించింది. ప్లాట్‌లకి ఆమెను తీసుకున్నారు అంటే రైటింగ్ ఫౌండేషన్ అనేది చాలా చాలా ఉండాలి. బట్ ఆ రైటింగ్ ఫౌండేషన్ మిస్ అయిపోయింది. డైరెక్టర్ గారు ఇలాంటి ప్లాట్ తీసుకోవాలన్న ఐడియా బావుంది. లవ్ స్టోరీస్‌లో 90% ఇట్లాగే ఉంటాయి. ఐదర్ అబ్బాయి సైడ్ అవ్వనివ్వండి, అమ్మాయి సైడ్ అవ్వనివ్వండి, ఎవరి విజన్ వాళ్ళకుంటది. అండ్ ఆ పెయిన్ ఏంటి అనేది బాగా చూపిచ్చారు. కొన్ని సీన్స్ ఏదైతే ఉన్నాయో అది నేను నా కాలేజ్ లైఫ్‌లో చూసిన స్టోరీస్‌లో ఒక స్టోరీ. మూవీ మెయిన్ కథ విషయానికొస్తే ఒక గర్ల్ ఫ్రెండ్, ఒక బాయ్ ఫ్రెండ్. నువ్వే నా గర్ల్ ఫ్రెండ్, నువ్వే నా బాయ్ ఫ్రెండ్. ఇద్దరు లవ్‌లో ఉంటారు. ఒక టాక్సిక్ రిలేషన్‌షిప్ క్రియేట్ అయితది. సో, ఆ టాక్సిక్ రిలేషన్‌షిప్‌లోకొచ్చిన అనుమానాలు ఏంటి? అసలు చివరికి వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారా? లేదా? ఇదే మెయిన్ ప్లాట్. సింపుల్ ప్లాట్, మెయిన్ ప్లాట్. బిలో యావరేజ్ బోరింగ్ డ్రామాగా చెప్పొచ్చు 'ద గర్ల్ ఫ్రెండ్'. క్లైమాక్స్‌లో లాస్ట్ 15-20 మినిట్స్ సమ్ బ్రేకప్ సీన్ ఉంటది. ఈళ్ళి ఒక పులైతే ఎలా ఉంటుంది అనే సీక్వెన్స్ బావుంది. ఉద్యోగం వచ్చిన 2 ఏళ్ళకి కారు కొన్నాను. తర్వాత ట్రావెలింగ్ అంటే పిచ్చి. ఎందుకు సార్ ఆ డైలాగులు? ఎందుకు ఆ సీక్వెన్స్? అసలు ఉపయోగం లేదక్కడ. బట్ నేను క్లైమాక్స్ చాలా చాలా ఎక్స్‌పెక్ట్ జేశాను. అంటే 'రష్మిక' ఆ రేంజ్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. ఏదో ఎక్స్‌పెక్ట్ జేశా. కానీ ఎన్ అక్కడ జనాల్ని మోసం జేసేసారు. నిజంగా రియల్లీ డిడ్న్ట్ ఎక్స్‌పెక్ట్ థిస్ కైండ్ ఆఫ్ బోరింగ్ డ్రామా. ఒక రకంగా కాలేజ్‌లో రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళకి ఈ మూవీ ఎక్కిద్ది. టాక్సిక్ రిలేషన్‌షిప్స్ ఆర్ మెంట్ ఫర్ దిస్. సినిమా ఎంజాయ్ చేద్దాం అనుకున్న మూడు, ఉత్సాహం అన్నీ చచ్చిపోతాయి. ఓటీటీకి వెయిట్ జేయండి. బాయ్.